ఆఫీస్కి వెళ్తేనే అట్లీస్ట్ టైం టు టైం తింటాం, కానీ ఇంట్లో ఉంటే ఏ టైం అని లేదు, అన్ని టైంలో ఏదో ఒక ఫుడ్ ఉండాల్సిందే. ఇక తినడానికి ఏమైనా ఉందని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఒక మామిడికాయ మాత్రం కనిపించింది, అండ్ దీనికి కూడా పెద్ద బొక్కలు ఉన్నాయి. అలా ఇట్లా మన లైఫ్ లోనే ఎన్నో బొక్కలు ఉన్నాయి, దాన్నే కప్పెట్టేసుకోలేకున్నాము. ఇక దీనికి ఒక బొక్క ఉంటే లెక్క అని దాని తల తొక్క కోసేసి, మన మమ్మీలు మన తొక్క ఎలా తీస్తారో అలా దీని తొక్క తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, మనకి కారానికి తగినంత ఎండుమిర్చి, టేస్ట్ కి తగినంత ఉప్పు అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టేయాలి. సో అసలు ఏం చేస్తున్నానంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, మామిడికాయ చట్నీ. ఈ ప్రొసీజర్ చాలు అంటే ఇంతటితో ఆపేయండి, లేదు దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా డెకరేషన్స్ చేయాలి అంటే మాత్రం నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోండి. మహా అయితే పెద్ద పనేం కాదు, జస్ట్ పోపు వేసుకోవడం. సో దీనికి కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మన చట్నీలో మిక్స్ చేసుకుంటే పుల్ల పుల్లగా కారకారంగా మన మ్యాంగో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్ గా వైట్ రైస్, దోశ, చపాతీ, పెరుగన్నం దేంట్లో అయినా తినొచ్చు, లేకపోతే వీళ్ళ ఏది పడితే దాంట్లో నంచుకుంటే కూడా సరిపోతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.